హరి ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివ పరబ్రహ్మణే నమ. మాఘమాసం మాఘ స్నానాలంటాం. మాఘం అంటే పాపాలు తీయుట శక్తి. దేవతలకు చేస్తారు. దేవాలయాల్లో కొన్ని బ్రహ్మాండమైనటువంటి గురువుల దగ్గర సంప్రదాయంగా చేస్తారు. అగమర్షణ స్నానం అంటారు, అట్లే మాఘ స్నానం అంటారు, అట్లే విశుద్ధిర్భూత్వ అంటే శక్తి కలిగించేటువంటి స్నానం అంటారు. ప్రతిరోజు ఒక తరహా శరీరాన్ని అంటే ఒళ్ళు కడుక్కునేటువంటి స్నానాలు వేరు. అంటే శరీరం లోపల మలమూత్రాలు నిండుకో ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే మాటలు, తినేటువంటి తిండి, పారాడేటువంటి ప్రయాణాలన్నీ కూడా దరిద్రంగా ఉంటుంది, నీచ నికృష్టం చండాలంగా ఉంటుంది. కాబట్టి ఇందులో మంచి చెడ్డలు తేడా ఏమీ లేకుండా అర్థమైన దేహమే మట్టి పాత్ర, అందులో గంధ అంటే దుర్గంధాలన్నీ ఉంటుంది. దీనికి మామూలుగా చేసేటువంటి స్నానం ఆరోగ్యాన్ని ఇచ్చి దేహాన్ని శుద్ధిగా చేస్తుంది. కానీ మాఘ స్నానము జన్మను జాలాడించి అంటే జన్మనే జాలాడించి జాలరి వలలో చేపలు పట్టినట్టుగా పాపాలు వాళ్ళని పట్టుకుని మళ్ళీ భగవంతుడు బాగా పులుసు రుద్దేసి వాళ్ళను పునీతుల్ని చేసి పునర్జన్మలను పరమేశ్వరుని యొక్క కృపతో చేస్తాడని అర్థం దీనికి. గంగే చైవ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథి మహానది పంచగంగా ప్రకీర్తిత. మీరు ఎండ్లలో స్నానం చేసినా, ఏదన్నా పాత్రలో స్నానం చేసినా, కుళాయిల దగ్గర స్నానం చేసినా, చిన్న పిల్ల కాలువల దగ్గర స్నానం చేసినా, బావి దగ్గర స్నానం చేసినా, కళ్యాణిలో స్నానం చేసినా, మహాపుణ్య తీర్థక్షేత్రాల్లో స్నానం చేసినా, సముద్రంలో స్నానం చేసినా, మీరు ఎక్కడ స్నానం చేసినా స్నానము అంటే దేహము ఒళ్ళు కడుక్కోవుట. నకశిక పర్యంతరం కాలిగోరు నుంచి తలబిట్రకు వరకు మీ దేహాన్ని శుద్ధి చేసుకోవడం. ఇందులో స్వామి మేము గోచి పెట్టుకోవచ్చునా, లేదా గుడ్డలు వేసుకోవచ్చునా, ఫుల్ సూట్ మీద, అది మీ కర్మలను బట్టి మీ బుద్ధిని బట్టి ఉంటుంది. స్నానం మీరు ఎట్లా చేస్తే అట్లా, కానీ స్నానం చేయటం మంచిది. మాఘ స్నానం అంటే ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి ఈ సమయం అర్థమైన 18 రోజులు ఒక పుణ్యమైనటువంటి దివ్యశక్తి ఉంటుంది. 18 రోజులే ఎందుకు ఉంటుందంటే 18 సంఖ్యకు కొన్ని విశేష శక్తులు ఇప్పుడు చెప్పే సమయం లేదు, మీరు చూడలేరు, నేను చెప్పేటువంటి సమయం లేదు. ఇది అప్లోడ్ కూడా కాదన్నమాట. నేను మీకు స్టేటస్లో కనపడితే యూట్యూబ్లో పెడితే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా మంత్రం. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలాస్తి లలితాంబిక నవదుర్గా మహాకాళీ బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరిం. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దివ్యజ్యోతిర్నమోస్తుతే. చూడు ఎంత గొప్పగా ఉంటుందో. గంగా 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 5 సార్లు కుడి చెవు పట్టుకుని 5 సార్లు గంగా 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 అని తలుచుకుని మీరు ఏ బాత్రూంలో ఏ విధంగా అయినా స్నానం చేసినా మీరు పునీతులైపోయి మాఘస్నాన పుణ్య ఫలితం మీకు దక్కుతుందిగాక. ఈశ్వర కృపతో ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడుగాక. శుభోదయం, శుభ ఆశీర్వాదం. భారద్వాజ ఆశ్రమం ధర్మభిక్షకుణ్ణి, ఆశీర్వచనాలు ఇచ్చేటువంటి తపస్సిద్ధుణ్ణి. కాబట్టి మీరు భిక్షం పెట్టి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. భిక్షాపాత్ర నంబర్ 9343797339 93 43 9343 43 79 79 73 73 మళ్ళీ 39 39 9343797339 నంబర్కి మీరు భిక్షం పెట్టి హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా దండం పెడితే మీకు మెండుగా దండిగా ఆశీర్వాదాలు, ఇష్టకామ్యార్థ సిద్ధులు, శుభంబు యాత్ర వెళ్ళరా. మళ్ళీ ఒకసారి స్నానం చేసేటువంటి మంత్రం. గంగే చైవ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథి మహానది పంచగంగా ప్రకీర్తిత. ఈశ్వరుడు మిమ్మల్ని సదా రక్షించుగాక, ఆయురారోగ్య భాగ్యములు ఇచ్చునుగాక, మీరు కోరిన కోరిక శీఘ్రమేవ ఫలించునుగాక. కుటుంబంలో భార్య భర్త పిల్ల జల్ల తల్లి తండ్రి అన్న తమ్ములు అక్క చెల్లెలు గురువు శిష్యులు పరివారాలంతా కూడా చాలా చక్కగా పరమానందాన్ని అనుభవించదరుగాక. హరి ఓం నమ శివాయ, హర ఓం నమ శివాయ. శుభంభూయాత్త నాయనలారా.